హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటో మీకు తెలిసే ఉంటుంది, thumbnail చూసే ఉంటారు ఆల్రెడీ. మనం ఇల్లు అయితే కట్టుకోబోతున్నాం అనమాట. స్థలం వచ్చేసి ఇది మనం 1.5 year ముందే అయితే కొనుక్కొని పెట్టుకున్నాం అనమాట. అడ్రస్ వచ్చేసి లొకేషన్ పుల్లంపేట దగ్గర ముందుగానే తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి 2.4 సెంట్స్ అనుకుంటా, నాకు తెలిసిన కాడికి అప్రాక్సిమేట్లీ. అంటే 2.5కి కొద్దిగా తక్కువ అనమాట. మనకు వచ్చేసి ఈ ల్యాండ్ 4,60,000 రూపాయలు అయితే పడ్డాయి. మొత్తం ఈ ల్యాండ్ని మొత్తం కూడా ముందుగా ఆల్రెడీ ఇక్కడ ఒక బేస్మెంట్ అయితే ఉన్నింది. ఆ బేస్మెంట్ మొత్తం కూడా పలగొట్టేసి మొత్తం క్లీన్ అయితే చేపిస్తున్నాను. నేను ఒక్కనే కష్టపడి ఆ బేస్మెంట్ రాళ్ళని, పాత బేస్మెంట్ రాళ్ళని పనికొస్తాయని మొత్తం సపరేట్ చేసి పక్కన భద్రపరిచాను. ఇప్పుడు ఆ వేస్ట్ మట్టి మొత్తం కూడా పక్కకు అయితే తోసేస్తున్నాం. పక్కన ఉండేది వచ్చేసి అది వేరే వాళ్ళ స్థలము. ఫస్ట్ జేసీబీకి నాకు వచ్చేసి దగ్గర ఒక 2,000 ఎంతో ఖర్చు అయింది. అలాగే డౌజర్కి నేను ఈరోజు ముగ్గేపిద్దాం అనుకున్నాను. అంతలోనే ఆ డౌజర్ వల్ల పైప్ అయితే పగిలిపోయి మొత్తం వాటర్ కూడా స్ప్రెడ్ అయిపోయింది అనమాట. వాటర్ మీకు కుళాయి మోటార్ వచ్చేసి ఇక్కడే ఉంటుంది. కుళాయి మోటార్ వచ్చేసి ఆ పైప్ అనేది పగిలిపోయింది. కుళాయి పైపు మొత్తం నేను మరుసటి రోజు ఆ పైప్ అయితే బిగించేసి ముగ్గు అయితే వేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు ప్లాన్ ఏంటో చూడండి, బాగా చెప్తాను. ఇక్కడ నుంచి ఎంట్రన్స్, ఇక్కడ మీకు ఎంట్రన్స్ వచ్చేసి సెంటర్లో అయితే ఉంటుంది. ఇది వచ్చేసి నేను తూర్పు దిక్కున పెట్టుకున్నాను అనమాట. మన ల్యాండ్ వచ్చేసి రోడ్డు వచ్చేసి ఎటు సైడ్ ఉంటుందంటే దక్షిణం వైపు ఉంటుంది. ఉత్తరం వచ్చేసి వేరే వాళ్ళ స్థలం, తూర్పు వచ్చేసి వేరే వాళ్ళ ఇల్లు ఉంది. అలాగే పడమర కూడా వేరే వాళ్ళ ఇల్లు అయితే ఉంది. ఇప్పుడు మనం అయితే సెంటర్లో నుంచి ఎంట్రన్స్ అయితే అవ్వాలా. ఇక్కడ వార్ నుంచి వచ్చి మెయిన్ ఇక్కడ పెద్దగా ఉంది కదా, అది వచ్చేసి హాలు. లెఫ్ట్ సైడ్ ఉండేది కిచెను, ఇటు సైడ్ రైట్ సైడ్ ఉండేది దేవుడు రూము. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అవుట్ సైడ్ పైన వచ్చేసి మనకు రెండు బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి, అంటే అటాచ్డ్ బాత్రూమ్స్. ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్ లో ఫస్ట్ స్టెప్స్ అయితే ఉన్నాయి. స్టెప్స్ కింద ఒక బాత్రూమ్ కూడా వస్తుంది. మొత్తం కూడా నేను ఇందుకైతే మనం పూజకి కావాల్సిన సామాన్ అన్ని చేసి పూజ కూడా అయితే చేసేసాం అనమాట, భూమి పూజ. ఇక్కడ వచ్చేసి మనకు 12 పిల్లర్స్ అయితే పడుతున్నాయి మొత్తం మన ల్యాండ్ లో. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం ఖాళీ స్థలం కూడా మందాను. ఇప్పటికైతే మనకు కడ్డీలకి సిమెంట్కి వాటికి ఒక 40,000 అయితే అయ్యింది. ఫస్ట్ అయితే 40 mm కంకర్ అయితే వేసుకుంటున్నాం అనమాట. లోతు వచ్చేసి గుంత మనం 6 feet అయితే తీసుకున్నాము. నేను 5 feet సరిపోతుందంటే బేల్దార్ని అడిగితే 6 తీపించు బాగుంటుందని అన్నాడు. ఆ కంకర అయితే వేసి కుందు అయితే కలిపేసి సిమెంట్ ఇసుక వాటర్ అయితే పట్టేసి దిమ్మిసి అయితే కొట్టేసాము. అప్పటికి పని అయితే అయిపోయింది. ఇప్పుడు వరకు అయిన ఖర్చులన్నీ ఈ లిస్ట్ లో వేసున్నాను చూడండి ఒకసారి. మనకి ఎంతెంత ఖర్చు అయింది. స్టీల్కు మనకు కడ్డీలకు వచ్చేసి 38,600 అయితే అయింది కడ్డీలకి. అలాగే సిమెంట్కి వచ్చేసి దాదాపు ఒక 10,000 దాకా అయ్యింది మనకు. అలాగే జేసీబీకి కూడా ఒక 10,000 అయితే అయ్యింది. మొత్తం డీటెయిల్గా అయితే పెట్టాను చూడండి ఒకసారి, స్టాప్ చేసేసి వీడియోని. అండ్ ఈరోజు కూలీలు మొత్తం కూడా వచ్చి మనకు మొన్న నైట్ అన్ని కట్టి పెట్టేశారనమాట. ఈ స్టీల్ రాడ్స్ అన్ని, పిల్లర్స్ అన్ని. వీళ్ళు వచ్చేసి కాంట్రాక్ట్కి అయితే ఇచ్చాను అనమాట. వాళ్ళే మొత్తం పోస్తారు. ఒక్కొక్క పిల్లర్ కి 3 మూటల సిమెంట్ కాంక్రీట్ అయితే వేస్తారనమాట, బెడ్ కాంక్రీట్ ఒక్కొక్క పిల్లర్ కి. అదైతే నేను గుత్తకైతే ఇచ్చాను 8,500 రూపాయలు. మనకేం సంబంధం లేదు, వాళ్ళే మిక్సింగ్ అంతా, ఆ మిషన్ అంతా బాడుగంతా వాళ్ళేను. ఇది అయితే మరుసటి రోజు అయితే మేము బెడ్ అయితే వేసి ఇక్కడ ఇదైతే కట్టామన్నమాట. మనం పిల్లర్స్ కి బాక్సులు అయితే పెట్టేసి కాంక్రీట్ అయితే పోసాము. ఇది సపరేట్ కూలీలు, ఇదైతే మనం ఓన్ గా చేసుకున్నాం. రిమూవ్ చేసిన తర్వాత ఇలాగైతే ఉంటుంది. ఇప్పటి వరకు మనకు టోటల్ అయిన బడ్జెట్ ఎంత అంటే దాదాపు 1,20,000 దగ్గర అయితే అయింది. 1,20,000 మొత్తం ఈ మట్టి ఫిల్లింగ్ చేయడం, మళ్ళా మట్టి కూడా మళ్ళీ అయితే ఫిల్ చేసామన్నమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మట్టి కూడా మొత్తం ఈ గుంతల్లో ఫిల్ చేసేసి ఇక వాటర్ అయితే పట్టి గుణాలకు అయితే ప్లాన్ చేస్తున్నాము. ఇటువంటి మోర్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. సో ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్.